Hi to everyone. I am Usha. Today topic is catalogs. Catalogs marketing is from of direct marketing where the seller prepares catalogs of merchandise or products and sells directly to the customers. The catalogs are generally in printed from but can also be distributed in the form of CDs to avoid printing and distribution cost. The catalogs are being increasingly made available online. క్యాటలాగ్స్ యొక్క వివరాలు అనేది వీటిని అమ్మకాలదారుడి మీద డిపెండ్ అయి ఉంటాయి. అలాగే వీటి యొక్క వివరాలు అమ్మకాలదారుడు ఏ వస్తువుని అమ్మాలనుకుంటున్నాడో వాటి చిత్రపటంతో సహా వాటి ధరను మరియు వాటి పరిమాణాన్ని, నాణ్యతను, ప్రయోజనాలను, అలాగే వాడే విధానాన్ని తెలియచేస్తూ ముద్రణ రూపంలో ప్రకటనలు తయారు చేసి నేరుగా వినియోగదారులకు అందించాలి. ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం పైన చెప్పబడిన సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం అంతా కూడా సీడీల రూపంలో కూడా అందుబాటులో ఉండేటట్టుగా చూడాలి. అంతేకాకుండా ఒక అడుగు ముందుకు వేసి ఆన్లైన్లో కూడా క్యాటలాగ్స్ అందుబాటులో ఉన్నాయా లేదా అన్నది కూడా ముందుగానే చూసుకోవాలి. అడ్వాంటేజెస్: prospecting. Mail catalogs to targeted prospects is one proven business-to-business customers acquisition strategy. The business can pinpoint the exact prospects that it want to reach by title, industry, geography, company size, annual revenue, and other criteria. క్యాటలాగ్స్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అంటే దాని యొక్క చరిత్రను, కంపెనీ యొక్క వస్తు సేవలు, ఆ వస్తువులపై గల యాజమాన్య హక్కులను, వార్షిక రాజబడిని మరియు ఆ కంపెనీకి ఉన్న గుడ్విల్ నుంచి ప్రజలకు పరిచయం చేయడం అనేది దీని యొక్క మొదటి ప్రయోజనం. అలాగే వినియోగదారుని యొక్క అవసరాలు తీరే వస్తువులు లేక సేవలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయా లేవా అనేది తెలియడం కూడా కంపెనీ అమ్మకాలను పెంచుతుంది. సో ఇది ఫస్ట్ అడ్వాంటేజెస్. గెటింగ్ అటెన్షన్. Physically presence of catalogs demands more attention and facilitates engagement more effectively than an easily deleted email or an easily ignored pay-per-click advertisements. క్యాటలాగ్ వలన కంపెనీకి కలిగే ప్రత్యక్ష మార్కెటింగ్ వలన కలిగే రెండవ ప్రయోజనం ఏమిటి అంటే వినియోగదారులను ఆకర్షించులుగా చేయడం. వినియోగదారులు భౌతికంగా ఆకర్షించబడాలి అంటే కంపెనీ తయారు చేసిన క్యాటలాగ్స్ని అతని చేతికి చేరిన తర్వాత అతను చూడకుండా ఆ క్యాటలాగ్స్ని పడవేసే విధంగా క్యాటలాగ్ తయారు చేయకూడదు. వినియోగదారుడు క్యాటలాగ్ను చూసిన వెంటనే దాన్ని చదివే విధంగాను, అర్థం చేసుకునే విధంగా వస్తువు కొనేలా అతనికి ఆసక్తి కలిగేలాగా చూడాలి. Cross-selling. An e-commerce website can speed a customer to specific product in seconds, but that efficiency comes with a cost. ప్రస్తుత మార్కెట్లో కంపెనీ యొక్క వస్తు సేవల మధ్య విపరీతమైన పోటీ అనేది పెరుగుతుంది. అయితే తక్కువ ధరకి నాణ్యమైన వస్తు సేవలను అందించే బహుళ జాతి కంపెనీలను అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా ఈ కామర్స్ ద్వారా ఆ వెబ్సైట్ ద్వారా చాలా నేరుగా కంపెనీలు వినియోగదారులను చేరుతాయి. నిమిషాల్లో, సెకన్లో ఇంటర్నెట్లో ద్వారా ఆన్లైన్ చెల్లింపుల ద్వారా వస్తువులను కొంటున్నారు. వస్తు సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పడానికి క్యాటలాగ్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి. Search ability. Smart catalog marketer deploy user-friendly design features like tabs, colors, coding, and product grouping to make searching easier to the customer.
వీటి ద్వారా వస్తువు గుర్తించిన ఆకృతిని గాని లేదా లక్షణాలు గాని ఏ వర్ణపు వినియోగదారులకు ఉపయోగించబడుతుందో, ఎవరికి సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని అందిస్తుందో ఆ వివరాలు పొందుపరిచి క్యాటలాగ్ రూపంలో అందచేయడం వలన వినియోగదారులు ఎక్కువ ప్రయోజనం అనేది చేరుతుంది. కాస్ట్ ఎఫెక్టివ్నెస్ విత్ ద printing and postage catalog marketing can be affordable. Work with the printer to plan an economical format, person data to maximize postal discounts and target the mailing carefully. క్యాటలాగ్ ముద్రణ మరియు వాటి పోస్టేజ్ అనేది చాలా తక్కువ. ఆర్థిక భారంగా కంపెనీ మీద పడదు. ఆర్థిక భారంగా కంపెనీ మీద పడదు. ఎందుకనగా క్యాటలాగ్స్ ముద్రణ చేసినప్పుడు పూర్తి సమాచారాన్ని కంపెనీ అందించే వివిధ రకాల నమూనాను అలాగే వారు సంప్రదించిన చిరునామా, ఫోన్ నంబర్స్ క్యాటలాగ్స్లో ముద్రించడం ద్వారా అవి అధిక పరిమాణంలో సంవత్సరానికి 1-2 సార్లు మాత్రమే ముద్రిస్తారు. కనుక పోటీ వ్యయం అనేది చాలా తక్కువగా ఉంటుంది. విజిబిలిటీ అండ్ బ్రాండింగ్. Business buyers like to keep catalogs often as desktop references. A catalog makes sure the brand is visible and the company is top of mind when the buying decision is being made. క్యాటలాగ్స్ చదివే వాళ్ళు కానీ లేదా నిర్లక్ష్యరాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యాటలాగ్ చూసిన వెంటనే అది ఏ కంపెనీ మరియు ఏ వస్తువు అనేది గుర్తుపట్టడానికి వీలుగా ఉండాలి. ఎప్పుడైతే ఆ వస్తువు ఫలానా అని కంపెనీ సంబంధించిందని గుర్తిస్తారో ఆ వస్తువుని గురించి ఆలోచన వారిలో ప్రారంభమవుతుంది. ఆ ఆలోచన వలన వస్తు సేవలను కొనేటట్లుగా చేస్తుంది. Gain exposure. The advantage that comes with creating a catalog is in the form of exposure. క్యాటలాగ్స్ను తయారు చేయడం వలన మరొక ప్రయోజనం ఏమనగా ఆ వస్తువు మార్కెట్లో ఉన్న ఇతర వస్తువుల కంటే అధిక ప్రయోజనాన్ని ఇచ్చే విధంగా ఉంటుందని, మరియు ఆ వస్తువు రూపకల్పన మరియు దాని సమాచారం ఎప్పటికప్పుడు క్యాటలాగ్స్ను అందజేయడం ద్వారా కంపెనీ వెబ్సైట్లో కంపెనీ తన్ను తాను కనబరుచుకున్నటకు వీలుగా, అలాగే వినియోగదారులు తన యొక్క ప్రయోజనము అనే భావన కలిగించేలాగా ఉంటుంది. బిల్డ్ ద బ్రాండ్. Adding the strong visuals and the clear message throughout the catalog will help contribute the building the company's brand. ప్రత్యక్ష మార్కెటింగ్లో ఏ వస్తువు బ్రాండ్ వస్తువుగా మార్చాలి అంటే క్యాటలాగ్ ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. సమాచారం తెలియక క్యాటలాగ్స్ను అందుబాటులో లేక తక్కువ మంది వినియోగదారులకు డిమాండ్ చేయడం వలన కంపెనీ బ్రాండ్ వస్తువులు ఎక్కువగా మారవు. అడ్రస్ ద ఆడియన్స్. One of the major benefits of creating catalogs is that the form will tailor the content appeal to the target audience. క్యాటలాగ్స్ ఎప్పుడు వినియోగదారుల ఉద్దేశంతో వారి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని వారి ఇష్టాలను అనుగుణంగా క్యాటలాగ్స్ను తయారు చేయడం అనేది చాలా మంచిది. Inform the reader. Make sure to include important information that not only appeals to the reader but also any data that have gathered from the past or previous clients. ప్రత్యక్ష మార్కెటింగ్లోని వస్తువులు అమ్మేటప్పుడు ఆ వస్తువులు సంబంధించిన సమాచారమును కరపత్రాల రూపంలో ముద్రీకరించి గతంలో ఆ వస్తువు వారి అభిప్రాయాలను సేకరించి వాటిని కూడా కరపత్రాలను ముద్రించవలెను. అంతేకాకుండా పోటీ కంపెనీలతో పోల్చుకోవడానికి వీలుగా గ్రాఫ్ ఏర్పాటు చేయటం వలన మన వస్తువు యొక్క ప్రాధాన్యత గుర్తించడానికి వీలుగా ఉంటుంది. Inform the reader. Make sure to include important information that not only appeals to the reader but also any data that have gathered from the past or previous clients.
ప్రత్యక్ష మార్కెటింగ్లోని వస్తువులను అమ్మేటప్పుడు ఆ వస్తువులకు సంబంధించిన సమాచారం అనేది కరపత్రాల రూపంలో ముద్రించే గతంలో ఆ వస్తువును వాడిన వారి యొక్క అభిప్రాయాలను సేకరించి వాటిని కూడా కరపత్రాల మీద ముద్రీకరించవలెను. అంతేకాకుండా పోటీని కంపెనీలతో పోల్చుకోవడానికి వీలుగా గ్రాఫ్ ఏర్పాటు చేయడం వలన తన యొక్క వస్తువు యొక్క ప్రాధాన్యత గుర్తించటానికి వీలుగా ఉంటుంది. డిసడ్వాంటేజెస్ ఆఫ్ క్యాటలాగ్ మార్కెటింగ్. There are several disadvantages of catalog marketing. Producing the catalog is very expensive. Catalog ఉత్పత్తి అనేది చాలా ఖరీదైనది. The degree of success of catalog marketing rests on the accuracy of the database and how descriptive the database is about target customers. Collecting such information is difficult and time-consuming task. Catalogs మార్కెటింగ్ యొక్క విజయం యొక్క స్థాయి అనేది డేటాబేస్ యొక్క ఖచ్చితపైన ఆధారపడి ఉంటుంది. అలాగే లక్ష్య వినియోగదారుల గురించి డేటాబేస్ అనేది ఎంత వివరంగా ఉంటుందో అంత వివరాత్మకంగా ఉంటుంది. అటువంటి సమాచారాన్ని సేకరించడం చాలా కష్టమైన ఆ సమయానికి చేసే పని ఏంటి అంటే క్యాటలాగ్స్ని సక్సెస్ చేయడము. Reading the catalog is only first step in selling the product to the customer. Companies may fall in the ensuring timely delivery to the customers or may not have the ordered product in stock. క్యాటలాగ్స్ చదవడం అనేది ఉత్పత్తిని కస్టమర్కి విక్రయించే మొదటి దశ మాత్రమే. కస్టమర్కి సకాలంలో డెలివరీ ఇవ్వడంలో కంపెనీలు విఫలం కావచ్చు లేదా స్టాక్లో ఆర్డర్ చేసిన ఉత్పత్తి అనేది ఉండకపోవచ్చు. Product offering may be easily copied by competitors, because of which catalog marketers must look for other means of differentiation. ఉత్పత్తి సమర్పణలు పోటీదారులచే సులభంగా కాపీ చేయబడతాయి, ఎందుకంటే క్యాటలాగ్ విక్రయదారులు ఇతర భేదాల కోసం వెతుకుతారు కాబట్టి. థ్యాంక్ యూ.